మీరు ఏదైనా ఒక లోన్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు కంపల్సరీగా మీరు బ్యాంక్ యొక్క మినీ స్టేట్మెంట్ అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్లి మాకు మినీ స్టేట్మెంట్ కావాలంటే వాళ్ళు కంపల్సరీగా మీ దగ్గర ఒక ₹150 ₹200 వాళ్ళైతే చార్జ్ చేసి మీకు మినీ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు బ్యాంక్ దగ్గర వెళ్ళకుండానే ఇంట్లో కూర్చొని సింపుల్‌గా ఫోన్‌పే ద్వారా మీ యొక్క బ్యాంక్ మినీ స్టేట్మెంట్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మనమైతే మరి ఫోన్‌పేకి సంబంధించి బ్యాంక్ మినీ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్‌కి వచ్చినట్లయితే సో మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోన్‌పే యాప్‌ని మీరైతే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు లాస్ట్ వన్‌లో హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనకు స్టార్టింగ్‌లో డౌన్లోడ్ స్టేట్మెంట్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు రేంజ్ అయితే చూపిస్తూ ఉంటారండి. లాస్ట్ 30 డేస్, లాస్ట్ 90 డేస్, లాస్ట్ 180 డేస్, లాస్ట్ 365 డేస్, కస్టమ్ డేట్ రేంజ్ అని చెప్పేసి. సో మీకు ఎప్పటి నుంచి సో మీకు ఈ యొక్క మినీ స్టేట్మెంట్ కావాలో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ 30 డేస్ అంటే మీకు ప్రజెంట్ ఉన్న రోజు నుంచి ప్రీవియస్ 30 డేస్ ఏదైతే ఉందో బ్యాక్ వెళ్ళి అక్కడ నుంచి మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మాకు ఇవన్నీ వద్దు, మాకు కావాల్సిన డేట్లో మేము సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మీకు డౌన్లో కస్టమ్ డేట్ రేంజ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మీకు ఎప్పటి నుంచి కావాలో మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లై ట్యాప్ చేయొచ్చు, డేట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకు ఎండ్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరైతే డేట్ సెలెక్ట్ చేసుకొని మీరైతే అప్లై ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు మీకు కావాలో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. 2021, 2022, 2022, 2023, 2023, 2024. సో మీరైతే మీ ఇష్టం, మీకు నచ్చిన ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, సో మనం ఏం చేయాలంటే నేనేం చేస్తానంటే లాస్ట్ 30 డేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత స్టేట్మెంట్ డౌన్లోడెడ్ అని చెప్పేసి మనకు ఇలా మనకైతే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు వ్యూ స్టేట్మెంట్ అని చెప్పేసి చూపిస్తుంది కదా ఇక్కడ ఆప్షన్, మనకు ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన మొబైల్ అయితే డౌన్లోడ్ అయిపోయిందండి. ఇక్కడ పీడిఎఫ్ వ్యూవర్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సో నాకైతే మనకు ఫోన్పేకి సంబంధించి మినీ స్టేట్మెంట్ అయితే నాకు డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మనకి క్రెడిట్, డెబిట్ తర్వాత మొత్తం కూడా మనకు చూపించడం జరుగుతుంది అనమాట లాస్ట్ 30 డేస్లో. సో ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఫ్రెండ్స్, సింపుల్గా మీరు కూడా మీ మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు బ్యాంక్ దగ్గర వెళ్ళి మనీని మీరు వేస్ట్ చేయాల్సిన పనే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.